సేవాభావంలో అందరికంటే ముందుంటారు. ఎప్పుడైనా కూడా ఆసుపత్రుల్లో కానీ మరే ఇతర ప్రాంతాల్లో కానీ సేవ చేసేదానికి బాగా అన్ని రకాల ముందుంటారు. క్రిస్త ప్రపంచంలో ఉండబడిన అత్యంత అధికమైన మతం క్రిస్టియన్ మతం. ఆ క్రిస్టియన్ సోదరులందరూ మంచి జరగాలని, మన ప్రభుత్వ ప్రాంతంలో అన్ని రకాల అభివృద్ధి జరగాలని, మరియు అందరూ కూడా దేవుని వైపు దృష్టి పెట్టి దేవునికి దగ్గరే ప్రయత్నం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జరుపుకునే వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ధన్యవాదాలు చేస్తున్నారు. ఈ ఆకాశము భూమి ఇట్నే ఉంటుంది. మనమందరం వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. ప్రపంచం అంతా ఇట్నే ఉంటుంది. దేవుడు మనకు ఒక మంచి జన్మనిచ్చినాడు, మానవ జన్మను. ఈ మానవ జన్మకు సార్థకత చేసి చనిపోవాలి. అంతేగాని విపరీతమైన ఆశలు పెంచుకొని మనం ఇక్కడే ఉంటాం అనేది కరెక్ట్ కాదు. మన తాతలు పోయినాడు, తండ్రులు పోయినాడు, మనం పోతాం, మన పిల్లలు అందరూ కూడా పోతుంది. ఈ దేశంలో ప్రపంచం అంతా ఇట్లా ఉంటాం. కాబట్టి మనం నిరంతరం సేవాభావంలో ఉండి ఇంత గొప్ప జన్మించిన దేవునికి నిరంతరం కృతజ్ఞతలు తెలియజేసుకొని, దేవుడా నాకు ఇంత గొప్ప జన్మించినావు, నీకు నిరంతరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కుక్కను నక్కను గాలి మాదిరి కూడా ఒక గొప్ప జన్మించిన మానవుడు దేవునికి దగ్గర ప్రయత్నం చేయండి. మీరు ఆలోచించాలి, ప్రతి మనిషి కూడా మనం బతికే రోజుల్లో తెల్లవారానికి ఒక రోజు తగ్గిపోతుంది. అలాగే అంత మనాడికి ఒక 2 రోజులు తగ్గిపోతుంది మనం బతికి జీవించే టైంలో. కాబట్టి మనమందరం కూడా మంచి సేవాభావంతో అందరూ బాగుండాలా, మనం బాగుండాలనే ఒక మంచి ఆలోచనతో నిరంతరము చర్చిలలో ప్రార్థన జరుగుతుంటాయి. కాబట్టి మనం కూడా దేవుడు రకరకాల పరిస్థితుల్లో రకరకాల దేవుడిని నమ్ముకుంటుంటారు. ఎవరి అభిప్రాయం మేరకు వాళ్ళు దేవుని దగ్గరే ప్రయత్నం చేయాలని శాంతిరాయని ఈరోజు ప్రారంభించుకున్న నేను అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ హాయ్ హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.